Hi, I am Dr. Kavita. Please do watch, share, subscribe to my channel. Today I am going to tell you about some of the details about organ procurement. Organ procurement involves surgically removing organs or tissues from a donor, usually deceased, for transplantation into a recipient. ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ప్రొసీజర్స్లో ఆర్గన్ ప్రొక్యూర్మెంట్ చేస్తారు. అంటే సర్జికల్గా ఆర్గన్స్ కానీ టిష్యూస్ కానీ ఒక డోనార్ నుంచి యూజువలీ డిసీజ్డ్ ఆర్ డోనార్ నుంచి తీసుకుని ఎవరైతే పేషెంట్కి అవసరమో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు టు ఏ రెసిపియంట్. సో డోనార్ క్రైటీరియా: మోస్ట్ ఆర్గన్స్ కమ్ ఫ్రమ్ డిసీజ్డ్ డోనార్స్ డిక్లేర్డ్ బ్రెయిన్ డెడ్ ఆర్ ఆఫ్టర్ కార్డియాక్ డెత్. యూజువల్గా బ్రెయిన్ డెడ్ పర్సన్స్ లేకపోతే కార్డియాక్ డెత్ అయిపోయిన తర్వాత బ్రెయిన్ డెడ్ ఎవరైతే డిక్లేర్ అయ్యారో ఆ పేషెంట్స్ దగ్గర నుంచి ఈ ఆర్గన్స్ని ప్రొక్యూర్ చేస్తారు. లివింగ్ డోనర్స్ కెన్ డొనేట్ సర్టెన్ ఆర్గన్స్ లైక్ కిడ్నీ ఆర్ పార్ట్ ఆఫ్ ద లివర్. లివింగ్ డోనర్స్ అయితే కిడ్నీ డొనేట్ చేయొచ్చు, లేకపోతే లివర్లో ఒక భాగాన్ని డొనేట్ చేయొచ్చు. బ్రెయిన్ డెత్ డొనేషన్ ఇస్ ప్రిఫర్డ్ టు కీప్ ఆర్గన్స్ వెల్ పర్ఫ్యూస్డ్ అంటిల్ రిమూవల్. బ్రెయిన్ డెత్ అయిపోయారు పలానా పేషెంట్ అన్నప్పుడు ఆర్గన్స్ని వెల్ పర్ఫ్యూస్డ్గా ఉంచుకోవాలి అంటిల్ రిమూవల్. అంటే అన్ని రీసస్కిటేటివ్ మెషర్స్ టు మెయింటైన్ ఆర్గన్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్, సర్జికల్ ప్రొసీజర్. ద డోనర్ ఈస్ టేకెన్ టు ద ఆపరేటింగ్ రూమ్, అనెస్థెటైజ్డ్ అండ్ ప్రెప్డ్. ప్రిపేర్ చేస్తారు, అనెస్థెటైజ్ చేస్తారు. ఆపరేటింగ్ రూమ్కి తీసుకెళ్ళాక మల్టిపుల్ స్పెషలైజ్ సర్జన్స్ కోఆర్డినేట్ ఫర్ సేఫ్ డ్యామేజ్ ఫ్రీ ఆర్గన్ రిమూవల్ ఆఫెన్ ఫ్రమ్ అడ్జసెంట్ ఆర్గన్స్ లైక్ హార్ట్ అండ్ లంగ్స్. సో ఒక సర్జనే ఉండరు, ఒక ఇద్దరు ముగ్గురు సర్జన్స్ లేకపోతే ఒకసారి 5-6 సర్జన్స్ కూడా ఆపరేట్ చేస్తారు. సో డ్యామేజ్ ఫ్రీ ఆర్గన్ రిమూవల్. ఆర్గన్ తీసినప్పుడు ఆర్గన్ పాడైపోతే తీసే ప్రాసెస్లో వేస్ట్ కదా, సో అందుకని జాగ్రత్తగా తీస్తారనమాట. సో అడ్జసెంట్ ఆర్గన్స్ హార్ట్ లంగ్స్ ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా తీస్తారు. ద ప్రాసెస్ ఇస్ టైమ్లీ టు మెయింటైన్ ఆర్గన్ వయబిలిటీ విచ్ రేంజెస్ ఫ్రమ్ అ ఫ్యూ hours, ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ 6 hours ఫర్ సమ్ ఆర్గన్స్. సో ఆర్గన్ వయబిలిటీని మెయింటైన్ చేయడానికి ప్రొసీజర్ జాగ్రత్తగా చూసుకుని చేస్తారు. కోఆర్డినేషన్. ఆర్గన్ ప్రొక్యూర్మెంట్ ఆర్గనైజేషన్స్ కోఆర్డినేట్ డోనార్ ఎవాల్యుయేషన్, కన్సెంట్, మ్యాచింగ్ విత్ రెసిపియన్స్ అండ్ రికవరీ లాజిస్టిక్స్. దే వర్క్ విత్ డోనార్ హాస్పిటల్స్, ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ అండ్ లీగల్ ఆర్ ఎథికల్ ఫ్రేమ్వర్క్స్. మ్యాచింగ్ యూజెస్ బ్లడ్ టైప్, టిష్యూ కంపాటబిలిటీ, అర్జెన్సీ అండ్ లొకేషన్. సో ఆర్గన్ ప్రొక్యూర్మెంట్ ఆర్గనైజేషన్స్ డోనార్ ఇవాల్యుయేట్ చేస్తారు, డోనార్ కన్సెంట్ తీసుకుంటారు, డోనార్ని ఇవాల్యుయేట్ చేస్తారు, తర్వాత డోనార్ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకుంటారు, రెసిపియంట్తో మ్యాచ్ అవుతుందా లేదా చూసుకుంటారు. రికవరీ లాజిస్టిక్స్ అంటే పేషెంట్ ఆ పర్సన్ ఆ డోనార్ రికవర్ అవుతాడా లేదా, లేకపోతే తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా లేకపోతే ఆఫ్టర్ డొనేట్ చేసిన తర్వాత ఏమన్నా లైఫ్ రిస్క్ ఉంటుందా అది కూడా చూసుకుంటారనమాట. దే వర్క్ విత్ డోనార్ హాస్పిటల్స్. కొన్ని హాస్పిటల్సే డోనార్స్కి కింద అప్లై చేసుకుంటాయి, ట్రాన్స్ప్లాంటేషన్కి అప్లై చేసుకుంటాయి. సో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆర్గన్ డొనేషన్ అనే దానికి అప్లై చేసుకుంటాయి. సో ఆ డోనార్ హాస్పిటల్స్, ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్, ఆ లీగల్ ఎథికల్ ఫ్రేమ్వర్క్స్తో ఈ ఆర్గన్ ప్రొక్యూర్మెంట్ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తాయి. మ్యాచింగ్ ఎలా చేస్తారు? బ్లడ్ టైపు, టిష్యూ కంపాటబిలిటీ ఉందా లేదా, అర్జెన్సీ, పేషెంట్కి ఎంత అర్జెంటు, అండ్ లొకేషన్ ఎక్కడుంది, డోనార్ ఎక్కడున్నాడు, అవతల పేషెంట్కి ఈ పేషెంట్ సపోజ్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు, నెక్స్ట్ పేషెంట్ ఇన్ ఎమర్జెన్సీ ట్రాన్స్ప్లాంట్ అవసరం. సో అవి చూసుకుంటారనమాట. సో మ్యాచింగ్లో బ్లడ్ టైపు, టిష్యూ కంపాటబిలిటీ, అర్జెన్సీ అండ్ లొకేషన్. కన్సెంట్ అండ్ ఎథిక్స్. Consent may be prior donor registration or family decision post-mortem. Procedures ensure respect for donors and maintain bodies for funeral rites. సో కన్సెంట్ తీసుకునేటప్పుడు ముందు డోనార్ రిజిస్ట్రేషన్ చేస్తారు, తర్వాత ఫ్యామిలీ డెసిషన్ తీసుకుంటారు పోస్ట్మార్టం తర్వాత. సో ఒక్కోసారి పోస్ట్మార్టం చేయాల్సి వస్తుంది, అప్పుడు ఫ్యామిలీ డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ ట్రామా కేసెస్, యాక్సిడెంట్ కేసెస్, బ్రెయిన్ డెడ్ అయిపోయారు పడగానే, సో వైటల్ ఆర్గన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ డొనేట్ చేద్దాం అనుకుంటుంది, అప్పుడు ఫ్యామిలీ డెసిషన్ తీసుకుంటారు పోస్ట్మార్టం అండ్ డోనార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. డోనార్కి ఫుల్ కంప్లీట్ రెస్పెక్ట్ ఇస్తారనమాట. సో ఈ త్రూ అవుట్ ద డొనేషన్ ప్రొసీజర్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ డొనేటింగ్ ద ఆర్గన్స్ they maintain the respect with the procedures and maintain bodies for funeral rites. బాడీస్ని ఎలా మెయింటైన్ చేయాలి ఫ్యూనరల్ రైట్స్ కోసం, సో డికంపోజ్ అవ్వకుండా ఎలాగ మెయింటైన్ చేయాలనేది మెయింటైన్ చేస్తారు. ఆర్గన్ హ్యాండ్లింగ్.
After removal, organs are preserved in special containers and transported promptly to the recipient hospital for transplantation surgery. రిమూవ్ చేసిన తర్వాత ఆర్గన్స్ని స్పెషల్ కంటైనర్స్లో ఆర్గన్స్ని ప్రిజర్వ్ చేసి ఆ రెసిపియంట్ హాస్పిటల్కి ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కోసం ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇన్ సమ్మరీ, ఆర్గన్ ప్రొక్యూర్మెంట్ ఈస్ అ కాంప్లెక్స్ మల్టీడిసిప్లినరీ సర్జికల్ అండ్ లాజిస్టికల్ ప్రాసెస్ గవర్న్డ్ బై మెడికల్, ఎథికల్ అండ్ లీగల్ స్టాండర్డ్స్ టు మ్యాక్సిమైజ్ సేఫ్ ఆర్గన్ రికవరీ అండ్ సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుట్కమ్స్. ఇది ఒక ఆర్గన్ ప్రొక్యూర్మెంట్ అనేది అంటే ఆర్గన్ని తీసి దాన్ని స్టోర్ చేసి వేరే వాళ్ళకి పంపించడం. ఆర్గన్ ప్రొక్యూర్మెంట్ అనేది కాంప్లెక్స్ మల్టీడిసిప్లినరీ సర్జికల్ అండ్ లాజిస్టికల్ ప్రాసెస్. ఒక మెడికల్, ఎథికల్ అండ్ లీగల్ స్టాండర్డ్స్ ఉండాలి. మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఎథికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, లీగల్ స్టాండర్డ్స్ ఉంటాయి, సేఫ్ ఆర్గన్ రికవరీ ఉంటుంది అండ్ సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుట్కమ్స్ కోసం చేస్తారనమాట ఆర్గన్ ప్రొక్యూర్మెంట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక చిన్న మెమరీ షేర్ చేసుకుంటున్నాను. నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేసేదాన్ని. ఒక అబ్బాయి స్టాఫ్ వాళ్ళ తమ్ముడే చనిపోయాడు అనమాట, యాక్సిడెంట్ అయ్యి. సో బ్రెయిన్ డెడ్ అయిపోయాడు. బ్రెయిన్ డెడ్ అయిపోతే ఇంకా ఫ్యామిలీని జస్ట్ కౌన్సిల్ చేశారు హాస్పిటల్ ఎండి. వాళ్ళు ఒప్పుకున్నారు డొనేషన్కి, లైవ్ ఆర్గన్ డొనేషన్కి ఒప్పుకున్నారు. ఎలాగో బ్రెయిన్ డెడ్ అయిపోయారు కదా, ఇంక మా తమ్ముడు ఎలాగో బతకడు కదా అని వాళ్ళ సిస్టరు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నారనమాట. సో చక్కగా ఒక 4-5 ఆర్గన్స్ డొనేట్ చేశాడు అబ్బాయి. 2-3 పేషెంట్స్కి ఎమర్జెన్సీగా ఆ ఆర్గన్స్ని ఇవ్వడం జరిగింది. సో ఇది అవేర్నెస్ పెంచుకుంటే మంచిది ఆర్గన్ ప్రొక్యూర్మెంట్. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు బ్రెయిన్ డెడ్ అవుతున్నారు, కానీ వాళ్ళ ఆర్గన్స్ అనవసరంగా వేస్ట్ అయిపోతున్నాయి ఫ్యామిలీ డెసిషన్స్ తీసుకోక. సో కౌన్సిలింగ్ పెరగాలి, డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ పెరగాలి, అండ్ ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అవేర్నెస్ పెరగాలి, ఆర్గన్ ప్రొక్యూర్మెంట్ గురించి కొంచెం అవగాహన పెరగాలి. గబుక్కుని కొంతమంది రోడ్డు మీద ఇలా చచ్చిపోయి ఉంటారు, వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయ్యి ఉండొచ్చు కదా, వాళ్ళ ఆర్గన్స్ చక్కగా యూస్ అవుతాయి. వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని కౌన్సిల్ చేసి జస్ట్ ఇట్ టేక్స్ బిట్ ఆఫ్ 1/2 hour to 1 hour, కొంచెం ఒకసారి ఒక 1 to 2 hours పట్టొచ్చు. కానీ వాళ్ళు డొనేట్ చేసేదాకా మనం కొంచెం వేరే వాళ్ళకి యూస్ అవుతుందండి, కొంచెం ఆలోచించుకోండి అని ఈ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళతో కూడా డీల్ చేసుకొని వాళ్ళ ఆర్గనైజేషన్స్ వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత కూడా కౌన్సిల్ చేయిస్తే చాలామంది ఒప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎదుటి వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. చనిపోయిన వ్యక్తి ఎలాగో తిరిగి రారు, కానీ ఎదుటి వాళ్ళకి మనము ఒక లైఫ్ ఇచ్చినట్టు, ఒక కన్ను ఇచ్చినా, ఒక లివర్ ఇచ్చినా, ఒక హార్ట్ ఇచ్చినా, ఒక ఏదన్నా బాడీలోంచి మన టిష్యూ ఎదుటి వాళ్ళకి వెళ్ళి వాళ్ళని లైఫ్ సేవ్ చేస్తుందంటే ఇట్ ఈస్ అ మేజర్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ కదా. సో దీని గురించి అవేర్నెస్ ఇంకా పెరగాలని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.